హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలకైతే స్కూల్కి హాలిడే ఉంది. మొన్న ఫీవర్ వచ్చిందని అయితే చెప్పాను కదా, ఇద్దరు పిల్లలకి అసలు చాలా సిక్ అయిపోయారు. తినడానికైతే చాలా సతాయిస్తున్నారు. వాళ్ళకి ఇంకా నోటికి ఏది రుచిగా అనిపించట్లేదు అనుకుంటా. అందుకే ఇంకా నాకు ఇంట్లో కూడా వెజిటేబుల్స్ చాలా తక్కువగా ఉన్నాయి, అన్నీ కొన్ని కొన్నిగా ఉన్నాయి అన్నట్టు. అందుకే 2 టమాటాలు, 2 ఆనియన్స్, 2 మిర్చీలు అలా అలా వేసేసి ఇంకా నేనైతే మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ లాగా చేశాను. దానికోసం అయితే ఫస్ట్ ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను. ఆ తర్వాత మసాలా ఐటమ్స్ ఏమేమి ఉంటాయో మనం బగారాలో వేసేవన్నీ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం జలుబులాగా ఉంది కదా అన్నట్టయితే కొంచెం ఎక్కువగానే వేశాను. పచ్చిమిర్చి, ఆనియన్ వేసేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ ముక్కలు ఒక్కొక్కసారిగా వేస్తాను. ఇప్పుడు బీన్స్ వేసాక కాస్త గ్యాప్ ఇచ్చి అది కొంచెం ఫ్రై అయ్యాక లైట్గా అల్లం పేస్ట్ వేసాను. ఆ తర్వాత మళ్ళీ క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు అలా ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకొని అందులో కొంచెం నేనైతే మీల్ మేకర్ కూడా యూజ్ చేసుకున్నాను. ఆలు అలా ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు తినబుద్ధి కాని వాళ్ళు కూడా తినేలాగా ఉంటుందన్నమాట. అన్నీ కలిసి కాసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇంకా కాసేపు అయితే మూత పెట్టుకోవాలి. దానివల్ల కొంచెం ఉడికినట్టయితే అవుతాయి కదా. ఈ సాల్ట్ ద్వారా ఏమవుతుందంటే కొంచెం వాటర్ వచ్చినట్టయితే అవుతుంది కదా, నీళ్ళు ఊరుతాయి కదా. సో దానివల్ల మొత్తం కుక్ అవుతుంది. ఇందులో మనం కాస్త గరం మసాలా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. గరం మసాలా అనేది ఇలా పీసెస్ ఫ్రై అయ్యే టైంలోనే వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత కాస్త ఫ్రై అవ్వగానే మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేయండి. చాలామంది ఇలా వెజిటేబుల్స్ ఫ్రై అవ్వగానే వాటర్ వేస్తారు, కానీ నేను రైస్ వేసాను. ఎందుకు అనంటే మనం వాటర్ వేయడం వల్ల అన్నం ఇట్లా ముద్దల్లాగా అవుతుంది. ఇలా చేయడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. కుక్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా అందుకే ఫస్ట్ ఇలా రైస్ వేసి అది ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక 2 మినిట్స్ అయితే కలుపుతూ ఫ్రై చేయండి, ఎందుకంటే రైస్ వేసాక వెంటనే మళ్ళీ కొంచెం మాడినట్టు అయినా కూడా టేస్ట్ పోతుంది కదా. మనం రెగ్యులర్గా వండుకునే రైస్కి ఎంత కొలతతో వాటర్ వేస్తామో అంతే వేసేయండి. నేనైతే ఫస్టే కొలిసి ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఇంకా ఇది కొంచెం ఫ్రై అవ్వగానే వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా మనం కుక్ చేసుకోవాలి. నేనైతే మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుతూ ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు మీల్ మేకర్స్ చూసారా, ఫస్ట్ మనం వాటర్ పోయగానే పైన తేలుతూ ఉంటాయి. మనం అలా కలపడం వల్ల కరెక్ట్గా మిక్స్ అవుతుంది అన్నమాట. మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ అయితే చెక్ చేసుకోండి మీరు కూడా. మా దగ్గర మార్కెట్ సాటర్డే ఉంటుంది కాబట్టి నేనైతే సాటర్డే మార్కెట్లో వారానికి సరిపడా వెజిటేబుల్స్ తీసుకుంటాను. మళ్ళీ సాటర్డే వచ్చేసరికి అయితే ఇలా ఇంట్లో ఏదో 1-2 కూరగాయలు అలా అయితే ఉంచుకుంటాను. అంటే నేను టమాటాలు కట్ చేసిన ఒక 2 పక్కన పెట్టడం, అట్లా ఏదైనా కూడా ఇంకా 1-2 అలా పక్కన పెడుతూ అయితే వాడుతుంటాను. అది సాటర్డే రోజు ఏం చేస్తానంటే సాంబార్ కానివ్వండి, ఇలా వెజిటేబుల్ రైస్ కానివ్వండి, ఇంకా ఇవి కూడా లేకపోతే ఒకవేళ సరిపోకపోతే టమాటా పప్పు అని అలా పప్పుచారని ఈ సాటర్డే రోజైతే ఇలాంటిది ఏదో ఒకటి అయితే చేసుకుంటాను. ఇది చేసినప్పుడు దాదాపు మా పిల్లలైతే ఇంకా కర్రీ ఏం లేకుండానే తినేస్తారు. లేదంటే ఇది చేసిన ప్రతిసారి రైతా కానీ లేదంటే పచ్చిపులుసు కానీ చేస్తూ ఉంటాను. ఈరోజు మాత్రం ఇంకా అవి కూడా తినేలాగా లేరు, ఇవే తినడం ఎక్కువ అన్నట్టు. వాళ్ళు కూడా ఇలానే తింటామమ్మా అన్నట్టు అన్నారు. అందుకే నేనేం చేయలేదు ఈరోజు. ఇంకా మేమైతే రైతా అలా పెట్టుకొని తినేస్తాము. ఇలా చూపిస్తున్నట్టు అయితే వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా కలిసేలాగా కలుపుకొని అంతే, దానిపైన అయితే మూత పెట్టేసుకోండి. ఇంకా కంప్లీట్గా కుక్ అయితే అయిపోయినట్టే అండి, రెడీ అయినట్టే. మా పిల్లలు చాలా వేడివేడిగా తింటున్నారు ఈ మధ్య, జలుబు ఉంది కదా, అందుకే వేడివేడిగా అలవాటు చేశాను. ఇలా కాలుతున్నప్పుడే వాళ్ళకైతే వెంటనే ప్లేట్లో కూడా పెట్టి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత వీడియో ఎడిటింగ్ అని ఇలా స్టార్ట్ చేశాను అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.